ఇది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరాముడు గారు మీరండి. అందరు కోరిక మేరకు మరి నేనేమో మాట్లాడుకుంటా అనుకున్నాను. ముఖ్యమైన అంశాలు సాంసారం గురించి రాలేదు. ప్రధానంగా ఒకటి ఏంటంటే, మేము ఎస్ఎఫ్ఐ నుంచి బద్వేల్ నుంచి మేము వచ్చేవాళ్ళం మీటింగు మేము కడపకు వచ్చాక 10-11 అవుతుంది. అంత సార్ మటుకు కనపడు మాకు. ఇప్పుడు పగులు మటుకు సార్ ఉన్నాడు, రాత్రులు ఏదో దానిలో పడుకో ఉంటాడు. మేమంతా సినిమాలు పోయి రాత్రి 12 గంటలకు 2 గంటలకు వచ్చాక సార్ పడుకో ఉంటాడు. అదే ఆఫీస్ ఆడ రవీంద్రనాథ్ నగర్లో ఒక ఆఫీస్ ఉన్నది, పాతది రవీంద్రనాథ్ నగర్లో. రాత్రి వచ్చి పడుకొని ఉంటాడు, సార్ ఉంటాడు ఆ ఒక్కటి కింద పేపర్లు పడుకొని ఉంటాడు. ఏంటో ఈయన పడుకోండి, ఈయన మంచి మేమే తంత్రం అనుకుంటే ఆ మంచి తల్లిదండ్రులు పడుకోండి, పేపర్లు పరుచుకొని కప్పుకొని ఉంటాడు. ఇదేంటి కర్మ అని మాకు శ్యామ్ సార్ గురించి తెలియదు. మళ్ళీ మీరు క్రమేణా అడుగుతా అంటే మళ్ళా సార్కు పలాని జాగ్రత్తగా ఉండాలనే ఒక ఉద్దేశంతో జాగ్రత్తగానే ఉన్నాం. సార్ కోపం వచ్చేసి ఏళ్ళు తిరుగుతాడు అన్నాడు. ఏళ్ళు తిరిచి ఆపేయండి ఏళ్ళు పొడిగొట్టింది. సార్కి ఏళ్ళు పొడిగొట్టింది కాబట్టి అప్ అన్నాడు. అప్ సైలెంట్ కొట్టాం. అట్లా సందర్భం. మరి సారు కింద పడుకొని ఉన్నాడంటే సిపిఎం పార్టీలో అత్యంత సీనియర్ కామ్రేడ్ అయితే ఆయన జీతం కూడా పార్టీకి ఇచ్చి అలవెన్సుల రూపంలో 1500 3000 తీసుకొని ఆయన జీవితం అంతా పార్టీకి దారివేసినాడు. కొంతమంది పార్టీలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని విచ్ఛిన్నం చేయడం జరిగింది. అందులో మేమంతా కూడా బలైపోయినట్టు వాస్తవం అనేది అందరు గుర్తుపెట్టుకోవాలా. సంసార ఆదర్శ జీవితం అనేది క్రమేణంగా ఆయన చాలా విషయాలు చెప్పాడు. అందుకని ముఖ్యమైన అంశాలు ఆయన జీతాన్ని కూడా పార్టీకి ఇచ్చి మరి 2000 3000 తీసుకున్నప్పుడు సార్కి వెళ్ళి చూసేది ఏమి మంచి ఇంత అనేది మేము చాలా బాగుపడేది. అయినా ఈ రోజుకి సంసార్ సార్ మరి గొప్ప ఆదర్శవంతుడు అనేది మనం పార్టీగా కోరుకున్నాం. అది భవిష్యత్తులో ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవడానికి అవకాశం అందరికీ ధన్యవాదాలు. సభాధ్యక్షులు వెంకటరెడ్డి సార్ గారు, ఈనాటి మన ఆత్మీయ బంధు శ్యామ్ సార్ గారికి, సమావేశానికి వచ్చిన మీకు అందరికీ నమస్కారం. శ్యామ్ సార్ నాకు 1993 నుంచి నాకు పరిచయం. అంటే ఈ మాట చెప్పే ముందు ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏమిటంటే, నేను ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎర్రజెండా మోస్తాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీకెవరికి తెలియదు, అలాగే మీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. కానీ ఎర్రజెండా అనేటువంటి ఒక తల్లి కింద మనందరము కూర్చొని ఈరోజు ఇలా మాట్లాడుకోవడం అంటే ఇది చాలా గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం అని నేను భావిస్తాను. 93లో శ్యామ్ సార్, నేను ఆల్విన్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేటప్పుడు అక్కడ ఏదో ఒక గొడవ జరగడం, మేనేజ్మెంట్తో సస్పెండ్ కావడం, ఆ షార్ట్ షీట్ తీసుకొని ఆఫీస్కి రావడం. వీడికి వస్తే రఘునాథ్ రెడ్డి సారు, శ్యామ్ సార్ ఇద్దరు తెల్లవాళ్ళు కూర్చొని ఎక్స్ప్లెనేషన్, దానికి పాయింట్ టు పాయింట్. ఒకసారి విసుగు వచ్చి, ఏందయ్యా ఎప్పుడు నీ గొడవ, మాకు నిలకడగా ఉండలేవా, ఉద్యోగం చేసుకోలేవా అని కూడా వ్యాపించేవారు. అది ట్రేడ్ యూనియన్ పరంగా శ్యామ్ సార్తో నాకు ఉన్నటువంటి పొందాం. రెండవది, ఆఫీసులో ఉన్నప్పుడు మాకు వారం స్టడీ సర్కిల్స్ జరిగేవి. స్టడీ సర్కిల్స్లో మాకు ఇన్ఛార్జి చెట్టు కింద శేఖర్, ఆయన చెప్పేవారు, జాగ్రత్త, ఈరోజు ప్రజెంటేషన్ నీదే, ఏమన్నా ఈ మిస్టేక్స్ వచ్చి ఇబ్బంది పడతావు, బాగా ప్రిపేర్గా అని.
ఏమంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటా నేను. ఎవరనుకున్నా వస్తున్నది క్లాసుకు శ్యామ్ సార్, ఏం శ్యామ్ సార్ అయితే అని నేను అని ఆ రోజు నాది ప్రజెంటేషన్ సబ్జెక్ట్ ఏంటంటే మీరట్ పుట్ర, దానిపైన ప్రజెంటేషను ముస్లిం లీగ్ ఎలా ఏర్పడినది సబ్జెక్ట్. శ్యామ్ సార్ ముందర ప్రజెంటేషన్. నేను మనసులో ఫిక్స్ అయి ఉంటా, ఈ రోజు నన్ను ఏమన్నా అంటే శ్యామ్ సార్ మీ రోజు ఖచ్చితంగా పార్టీకి కంప్లైంట్ చేయాలా, కాబట్టి నేను అని నిర్ణయం తీసుకొని ఫిక్స్ అయ్యి వచ్చేసిన. ప్రజెంటేషన్ జరుగుతుంది, మీరట్ పుట్ర అంతా అయిపోయిన తర్వాత కామ్రేడ్ సిగరెట్ తాగుదాం రా, సరే అని బయటికి పోయినాం. తాగుతున్నాం సిగరెట్ ముట్టించుకొని. మీ కుట్ర చాలా బాగుందండి అన్నాడు. నా కుట్ర అయింది సార్, నేనే కుట్ర చేసిన సార్. నేనేమనుకున్నైతే నేను మనసులో అనుకున్నా కదా ఆయన పైన కంప్లీట్ చేయాలని, ఎట్లా తెలిసింది ఇక నాకు అని నేను షాక్ అవుతున్నాను. మీ కుట్ర చాలా బాగుంది కామ్రేడ్. సార్ నేనేం కుట్ర చేయలేదు సార్ మీ మీద. అదే నువ్వు ప్రజెంట్ చేసినా మీరట్ కుట్ర బాగుంది ఈరోజు అని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. ఇంకొకసారి ఏమైందంటే మేము సిపిఎం పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయినాము. రవిశంకర్ రెడ్డి నాయకత్వంలో ఏ పార్టీ పెట్టాలని డిస్కషన్ చేస్తా ఉన్నాము. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పెట్టాలని ఒక అభిప్రాయానికి వచ్చేసినాం. శ్యామ్ సార్ అధ్యక్షతన జరుగుతుంది సమావేశం. అందరూ ఏకాభిప్రాయం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టాలని. శ్యామ్ సార్ ఒక్కరు దానికి ఒప్పుకోలేదు. ఇదేందా ఈ పేరు పెట్టి ఏమంటే ఏదైనా ఒక ప్రజా సంఘం పేరు పెట్టండి అని అందరూ ఫిక్స్ అయిపోయినాం దానికి. నేను బయటికి వచ్చేసిన తర్వాత ఈయన బయటికి వస్తా అన్నాడు. తమ్ముడు టీ తాగినావా? నేనేమనుకుంటున్నా అందరం ఏకాభిప్రాయానికి వచ్చినాము. ఈయన మళ్ళా ఏదో ఒకటి చెప్పి ఈయనకున్న పిచ్చి రవిశంకర్ రెడ్డికి ఎక్కించి మళ్ళా ఇది ఆడిపోతుంది ఎట్లా అని ఆలోచన చేస్తా ఉన్నా. టీ తాగినామంటే తాగినా సార్, సిగరెట్ తాగుతా అండి. నాకేమన్నా పిచ్చి ఉందా కామ్రేడ్ అన్నాడు. ఏమో సార్ నాకు అట్లేం అనిపించలేదు సార్. లేదు నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరందరూ. లేదు సార్ మేము అనుకోవడం లేదు సార్ అంటే, లేకపోతే ఏంది నేను చెప్తే ఎవరు ఇవ్వడం లేదు, మీరందరూ మూర్ఖత్వంలో ఉంటారు అంటే నా మనసులో నేను మాత్రం ఈడ కూడా క్యాచ్ చేశాడు సారు అని ఆ రోజు ఆయనకు నచ్చలే. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పేరు ఆయనకు నచ్చలే ఆ రోజు. వాస్తవంగా ఆ రోజు వెళ్ళిపోయినా అక్కడి నుండి. కానీ మేము దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటా వస్తా ఉన్నాం. అంతకుముందు ఆఫీసులో ఉన్నప్పుడు నేను అకౌంట్స్ చూసేవాడిని. ప్రతి బిల్లు ప్రతి ఓవచ్చరు అక్షరం పాయింట్ అన్ని చూసుకుంటూ వచ్చేవాడు. ఏమన్నా ఒకసారి అరటిపండు జామ పండు కనపడుతుంది. ఈ జామ పండు ఏంది, అరటిపండు ఏంది, ఎన్ని గమరేది ఇది, ఈ టీలు తాగడం ఏంది సార్, ఇది నేను రాసింది కాదు సార్, నువ్వు చెప్పాలా కదా అంటే నేను నాకన్నా పైన సార్ వాళ్ళకి చెప్పే శక్తి నాకేది సార్. నువ్వు పెట్టు, నేను మీటింగ్ పెట్టు, నేను మాట్లాడతా. ఈయన మన బాబు సార్ పైన బాబు సార్ కూడా ఆయన కూడా వచ్చి చూసేది ఏంటిది నన్ను అడిగితే నేనేం చేయాలా, నేను కాదు పెట్టిందని నేను. ఆ జామ పండు అనేది పెద్ద చర్చ జరిగింది పార్టీలోనే, పెద్ద చర్చ జరిగింది. అది ఆమె కూడా ఎందుకు లేకపోతే అది ఈయన జామ పండు తిన్నాడు, కరెక్టే బాగానే ఉంది. ఆఫీసుకు రాకుండా ఉండింటే జామ పండు తినడా, ఆఫీస్కి వస్తేనే జామ పండు తింటాడా, ఏంది ఇది అది పెద్ద చర్చకు దారి తీసిందండి. ఆ విధంగా సార్తో ఉండేది మాకు సంబంధం. అంటే సీరియస్గా చెప్పినా కూడా ఆయన చెప్పే దాంతో డెప్త్ ఉండేది, ఆలోచన ఉండేది. ఒక వాస్తవం ఏమిటంటే పార్టీ డబ్బుతో ఒక్క టీ కూడా తాగినటువంటి వ్యక్తి కాదు. పార్టీ డబ్బు తీసుకొని నేను ఎప్పుడన్నా సార్ సిగరెట్ ఉంది తాగుదామా అంటే, పార్టీ డబ్బులతో తెచ్చినావా నీ డబ్బులతో తెచ్చినావా, పార్టీ డబ్బులు అయితే వద్దు, నువ్వు కూడా వాడద్దు అనేవాడు. అట్లా మన వాళ్ళకు ఓచర్ రాసేటప్పుడు ఆటో ఛార్జీ 15 రూపాయలు అని రాస్తాడు. ఆటో వాడిని సంతకం లేదు కదా అంటాడు. ఆటో వాడి సంతకం పెట్టాడు. కానీ ఇలా సార్తో చాలా ఆత్మీయంగా జరిగిపోయిన ఆ రోజులు ఈ రోజు ఇలా గుర్తించుకోవడం కోసం చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశాన్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తు వస్తారు. భవిష్యత్తులో ఎవరైనా ఎర్రజెండా మోసిన వాళ్ళు వృద్ధాప్యంతో కానీ అనారోగ్యంతో కానీ బాధపడితే మీరు భయపడకండి, నేను ఉండాలని చెప్పి ఒక భరోసా ఇచ్చినట్టుంది ఈ సమావేశం. రవిశంకర్ రెడ్డి ఒక భరోసా ఇస్తున్నట్టుంది. నాకు అలా అనిపిస్తాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దీనికి ఒక రీజన్ కూడా ఉంది.
మేము సిపిఎం పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు చాలా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. వ్యక్తుల మధ్య, పార్టీ మధ్య చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. అలాంటి తను మళ్ళీ నేను ఆర్సీపీ ఉంటే మళ్ళీ నేను వెళ్ళిపోయినా. ఆ తరుణంలో మొట్టమొదట మస్తాన్ వలి చనిపోయినాడు. ప్రజాశక్తి మస్తాన్ వలిని ఎవరూ స్మరించుకున్నటువంటి దాఖలాలు లేవు. చాలా సర్వీస్ చేశాడు మస్తాన్ వలి. ఆ సందర్భంలో మస్తాన్ వలి యొక్క సంతాప జరిపి రవిశంకర్ రెడ్డి ఆ రోజు ఒక గ్రేట్ లీడర్ అనిపించుకున్నాడు. నా దగ్గర 100 మార్కులు ఉన్నాయి అప్పటికి. ఆ 100 మార్కుల్లో మస్తాన్ వలి మా సభ జరిపినప్పుడు ఒక 25 మార్కులు తీసేసుకున్నాడు. ఆ తర్వాత మన ఆర్టిస్ట్ రఘు అందరికీ తెలుసు, అనారోగ్యంతో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడి చనిపోయినాడు. ఆయనను కూడా వదలలే రవిశంకర్ రెడ్డి. ఆయనకు ఎంత సహాయం చేయాలనో, ఎంతవరకు బ్యాక్ సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఒక 25 మార్కులు పోయినాయి. అప్పుడు 50 మార్కులు తీసేసుకున్నాడు. మూడవది లింగమూర్తి అన్న అందరికీ తెలిసిన వ్యక్తి. లింగమూర్తి అన్నను ఎక్కడ మర్చిపోతారో జనాలు అనేటువంటి తరుణంలో ఆయన సజీవంగా ఉన్నాడని నిరూపించినారు. ఆ నిరూపించడంతో ఒక 25 మార్కులు ఉన్నాయి తీసేసుకొని 75 మార్కులు తీసేసుకుని ఇది ఈ రోజు నేను ఉన్నాననే ఒక భరోసాతో ఈ సమావేశం తిరిగి చేస్తున్నాడంటే 100కి 100 మార్కులు రవిశంకర్ రెడ్డికి ఉన్నాయి అని నాకు ఒక అప్పీల్, ఒక రిక్వెస్ట్. నేను ముందే రవిశంకర్ రెడ్డికి చెప్పా, నేను ఒక అప్పీల్ చేయాలనుకుంటున్నాను, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు అని చెప్పిన. ఆయన ముందే మాట్లాడినాడు. అప్పీల్ ఏమిటంటే లాస్ట్ పాయింట్ అయిపోయింది సార్. ఈ అప్పీల్ ఏమిటంటే కాలం ముంచుకొస్తా ఉంది. నాలాంటి వృద్ధ కమ్యూనిస్టుల కోసం కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మమ్మల్ని పలకరించుకుంటూ మాకేమైనా జరిగితే మాకు కూడా నువ్వు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఆ రకమైన కార్యక్రమం చేపట్టాలని చెప్పి నేను రవిశంకర్ రెడ్డికి అప్పీల్ చేస్తున్నాను. రవిశంకర్ రెడ్డికి ఎందుకు చేస్తున్నానంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఇంకెవరికి లేదు ఈ సామర్థ్యం, ఈ ఆలోచన ఎవరికి లేదు. ఇలాంటి ఆలోచన రావడం అనేది చాలా చాలా మంచిది. ఇది ఎవరికి రాదు. ఇది వచ్చినా దీన్ని ఆచరణలోకి తీసుకురావడం అనేది అంత సులువైన విషయం కూడా కాదు. కనుక నేను ఇది అప్పీల్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీరాములు మాట్లాడతాడు. గెట్ టుగెదర్ ఇచ్చేసినటువంటి పెద్దలకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి రవిశంకర్ రెడ్డి గారికి, అలాగే ప్రత్యేకించి శ్యామ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, నేను మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. నాకు శ్యామ్ సారు, నేను ప్రజానాట్య మండలిలో కూడా నాకు బాధ్యతలు పార్టీ చెప్తే ప్రజానాట్య మండలి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆ తీసుకునే క్రమంలో మేము 6 మందిని ఉండేవాళ్ళం. 6 మందికి ఆయన చాలా చక్కగా పార్టీలో మనం ఎలా మెదగాలి, పార్టీలో మనం ఎలా ఉండాలి అని చెప్పేవారు. ఉదాహరణకి నేను ఒక కమిటీ వేసాను అనుకోండి, ఆ కమిటీ ద్వారా నేను బాగుపడ్డమో లేకపోతే నా పైన ఉండే వాళ్ళు బాగుపడ్డమో జరిగేది. కానీ సంసారు కమిటీ వేస్తే పార్టీకి ఉపయోగపడేటట్టు కమిటీ వేసేవారు. అలాంటి నైపుణ్యం కలిగిన కమ్యూనిస్టు మనకు దొరకడం అనేది నేను భావిస్తాను. రెండోది ఏమంటే ఆయన చెప్తూ ఉండేవారు, ఎవరికి ఏం చెప్పినా కూడా ఏ వయసు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ రకంగా అర్థమయ్యేటట్టు చెప్పేవారు. ఉదాహరణకి మేమందరం ఒక 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు గల పిల్లలం అనుకోండి, మాకు అట్లనే చెప్పేవాడు, మాకు అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. అవసరమైతే ఆయన మాకంటే చిన్న పిల్లల్లాగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పేవారు. ఒక రోజు సారు మా మనవడికి డాన్స్ నేర్పియాలా శ్రీరామ్ నూరా అంటే వెళ్ళాను. ఆయన నాకంటే చాలా హుషారుగా వాళ్ళకి మన జన విజ్ఞాన వేదిక పాటలకు కానీ లేదా అక్షరార్థం పాటలు కానీ ఆయన నేర్పిస్తారు. ఆయన్ని చూసి కూడా నేను
వాటిని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, మెలకువలు కూడా నేర్చుకున్నా సార్ని చూసి. నిజానికి ఈరోజు సార్తో ఇట్లా అందరం కలిసడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఇప్పుడే మేము ఇక్కడ ఫోటో షూట్ చేసాం సార్ దగ్గర. అందరం నిలబడి ఫొటోస్ తీసుకుంటా అంటే లాక్కొని పక్కనే కూర్చోబెట్టుకుని సార్ మర్చిపోకుండా అని కూర్చోబెట్టుకుని ఫోటో తీసుకోవడం నిజంగా మనసుకి చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కలిగజేసినట్టు అందరికీ ప్రత్యేకమైన శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇప్పుడు సమావేశం ముగింపు దశకు వచ్చేసింది. నెక్స్ట్ మన శ్యామ్ ఈ మీటింగ్ సందర్భంగా తను 2 మాటలు మాట్లాడతాడు. దాని తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత వందన సమర్పణ, ముగింపు సమావేశం. ఇక్కడ 1-2 మాటలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సమావేశం ముందు నుంచి మనం అనుకున్నది శ్యామ్తో అనుబంధం ఉన్నటువంటి అనేక మంది మిత్రుల ఆత్మీయ సమ్మేళనమే అనుకున్నాం. అంటే అందులో ప్రగతిశీల భావజాలంతో సంబంధం లేని వాళ్ళు, తనతో కెరీర్లో తనతో పాటు పనిచేసినటువంటి మిత్రులు, పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలో ఇప్పటికీ యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పార్టీ నుండి విడిపోయి తమ సొంత కెరీర్స్లో ఉండేవాళ్ళు, పార్టీ అభిప్రాయాలతో డిఫరెన్సెస్ ఉండేవాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు, కానీ ఒకరి అభిప్రాయాలను ఒకరు ఏకీవించకుండా పోయి ఉండవచ్చు. స్టాలిన్ ఒక మాట చెప్తాడు, ఏకాభిప్రాయం అనేది ఒక శ్మశానంలోనే జరుగుతుంది అని చెప్పేసి. అది నిజం. ఇక్కడ అనేక మంది డిఫరెంట్ వ్యూస్ వ్యక్తపరిచే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అది సహజమే. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే మనందరికీ ఒక్క విషయం మీద, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక్క విషయం మీద ఏకాభిప్రాయం ఏమంటే శ్యామ్ చాలా ఉన్నతుడు, చాలా గొప్పవాడు. ఆయనకి ఇవన్నీ పొగడతాలంటే ఇష్టం ఉండవు ఆయనకు. ఆయన నిరసిస్తాడు, ఆయన విసుక్కుంటాడు. ఇంతసేపు మీటింగ్ జరిగినందుకే నన్ను చాలా ఎంబరాస్మెంట్ గురి చేస్తున్నారని ఇప్పుడే అన్నాడు ఆయన. అది ఆయనకు మామూలుగానే ఉంటుంది, అట్లా ఇష్టం ఉండదు ఆయన ముందు ఇట్లా మాట్లాడటం. కానీ మనందరి జీవితాల్లో ఏదో రకంగా ఏదో సందర్భంలో మనతో ఆయన పెనవేసుకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకోవడము, ఆ విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉందని నేను అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది. మిగతా వాళ్ళు చిన్న చిన్న అభిప్రాయాలు మాట్లాడిండొచ్చు, అవేం పెద్ద విషయాలు కాదు. అవి మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా వాళ్ళకు ఉంది. ఇప్పుడు మన శ్యామ్ మాట్లాడతారు. మిత్రులారా, నేను ముఖ్యంగా ఒక సోషల్ లైఫ్ అనేది నాకు కర్నూలు నుంచే మొదలైంది. కర్నూలు నుంచి కడప వరకు సాగిన ఈ ప్రయాణంలో అక్కడక్కడ నాకు ఎదురైన వాళ్ళు, తగిలిన వాళ్ళు, వాళ్ళందరితో ఉన్న అనుబంధాలు, వాళ్ళని అందరినీ ఒక్కచోట చూడడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ సమావేశం డిజైన్ చేసింది ఈ విధంగా కాదు. ఇది ముసుగు వేసుకున్న సన్మాన సభలాగా ఉంది. అట్లా అనుకోలేదు ముందు నుంచి. అందరూ ఒక చాలా పొయటిక్గానే చెప్పాడు. లోకేష్ లేడు ఆయన. ఏదో ఒక మామిడి తోటలో అందరూ కుర్చీలు వేసుకునో లేకపోతే కుటీలు వేసుకొని కూర్చొని
అక్కడక్కడ కూర్చొని నీడ ఉన్న చోటంతా కూర్చొని అక్కడి నుంచి అట్లే మాట్లాడుకోవడం నిజమైన గెట్ టుగెదర్ లాగా ఉండాలి అనుకున్నారు. చాలా రొమాంటిక్గా కూడా ఉన్నది, బాగున్నది. కానీ దానికి ప్రాక్టికల్ ఇబ్బందుల వల్ల లాస్ట్లో ఇక్కడ వచ్చింది ఈ సభ జరుగుతుంది. సభానగర్ ఇక్కడ గెట్ టుగెదరే, కానీ ఇక్కడ కూడా ఈ స్టేజ్ లేకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. చాలా ఇబ్బందిగా కూడా ఉంది నాకు. ఈ సభ బాగా జరిగింది. ఎందరో మిత్రులు వీళ్ళందరినీ ఇంకా చూడలేము అనుకుంటున్న వాళ్ళందరినీ చూస్తున్నాను నేను. నా అనుబంధ కడప జిల్లాతోనే నాకు ఎక్కువ. మీరందరూ వచ్చినందుకు కాదు, కానీ మీతో ఈ అనుబంధాలు ఏర్పరిచిన సందర్భాలు, పనిచేసిన విషయాలు, వీటన్నిటి వల్ల నేను పొందిన ఆనందం చాలా ఎక్కువ. మన వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదో విజ్ఞాన గది అవి ఇవి అంటుంటే నేను ఐస్టీని పక్కన కూర్చున్నట్లే ఉంది. ఇంకా అట్లాంటిది ఏమి లేదు, మామూలు లేదు. నాకు కొంచెం ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి, అందుకని ఎక్కువసేపు మాట్లాడలేను. 10 అడుగులు నడిచినా 10 మాటలు మాట్లాడినా ఆయాసం వస్తుంది నాకు. అందువల్ల ముగించుకోవడం మర్యాద. మీ అందరికీ థ్యాంక్స్. ఈ నిర్వాహకులు ఎంత కష్టపడినారు చాలా. కానీ ఇద్దరు కార్యశీలు ఉన్న చోట ఎంత ప్రోగ్రామ్ అయినా జరిగి తీరుతుంది. వెరీ ఆర్గనైజ్డ్ పీపుల్. థ్యాంక్ యూ మా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత ఫోటో సెషన్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. దూరం మాట్లాడతారా? ఫ్రెండ్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు ఫోటో సెషన్కి సంబంధించి ఒక సూచన ఏమంటే, మీరే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూపులుగా వచ్చేసి ఫోటో తీయించుకుంటే బాగుంటుంది అనేది నా సూచన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అంతా కలిసి వచ్చేసి ఒకసారి ఫోటో తీయించుకుంటే బాగుంటుంది. సైన్స్ ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఒకసారి ఫోటో తీయించుకుంటే బాగుంటుంది. అలాగే విద్యార్థి ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళంతా వచ్చి తీసుకుంటే బాగుంటుంది. లేదా ఎవరైనా ఫ్యామిలీస్తో వచ్చి ఉంటారు, వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటే బాగుంటుంది. అలా మనం టైం సేవ్ చేసుకోవచ్చు, అది ఒక మెమరీగా కూడా ఉండిపోతుంది అనేది చెప్పడం నా ఉద్దేశం. మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని కొంతమంది కలిసి డిజైన్ చేశాం. ఆ డిజైన్ చేసే క్రమంలో ఇంతమంది శ్యామ్ సార్ చెప్పినట్టు ఓ మామిడి తోటలో ఈ కార్యక్రమం జరుపుకుంటే బాగుంటుందన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ దాని కారణంగా ప్రాక్టికల్ డిఫికల్టీస్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం. దీనికి సంబంధించి ఎవరెవరికైతే ఆహ్వానాలు పంపామో వాళ్ళంతా కూడా శ్యామ్ సార్ రావాలని కోరుకున్న వాళ్ళని చెప్పేసి మీ దృష్టికి మొదట తీసుకొస్తా ఉన్నాను. అలా ఆహ్వానించిన వాళ్ళు దాదాపు ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళ అనుభవాలు పంచుకోవడంతో పాటు వాళ్ళందరూ ఒకసారి శ్యామ్ సార్ని పలకరించడానికి వచ్చారు. ఈ రావడం అన్నది నేను అనుకుంటాను చిన్న విషయం ఏమీ కాదు. ఎందుకోసం అంటే ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసమో, లేకపోతే కనుక మన ప్రైమ్ లైఫ్లో గడిపిన క్షణాలని మనం ఇక్కడ మాట్లాడుకోవడం కోసమో రావడం అన్నది జరిగింది. శ్యామ్ సార్ చాలా ఆనందాన్ని ఇచ్చిన సందర్భం అని చెప్పేసి నేను ఇది నమ్ముతా ఉన్నాను. అదే సమయంలో వచ్చిన వాళ్ళు కూడా ఒకరికొకరు మాట్లాడుకునే సందర్భంగా కూడా ఇది పరిణమించింది. ఆ రకంగా కూడా ఇది డ్యూయల్ పర్పస్ నెరవేర్చిందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. ఇలాంటి సందర్భాలు రాబోయే కాలంలో కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక్క లెఫ్ట్ సాంప్రదాయంగానే కాకుండా మొత్తం ఏమంటారు ఆత్మీయ సంబంధాలు ఉండాల్సిన అన్ని సంఘాల్లోనూ ఇట్లాంటి ఒక సాంప్రదాయంగా పెరిగితే బాగుంటుందనేది నాకు కూడా అనిపించింది. ఇట్స్ ఏ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఈ కార్యక్రమానికి హాజరైన ఇక్కడికి వచ్చి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
వచ్చి సమయం వెచ్చించిన అందరికీ ధన్యవాదాలు. దాంతోపాటు ఇక్కడికి వచ్చి శాంసంతో ఉన్న అనుబంధాలను కానీ లేకుంటే అనుభూతులను కానీ ఇది పంచుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. డాక్టర్ జ్ఞానంద్ గారికి, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, ఇందిరెడ్డి శంకర్ రెడ్డి, ఆనందబాబు, సావంత్ సుధాకర్, అలాగే ఆఫీస్ సుధాకర్ గారికి, సి బాబు, ఈశ్వర్ రెడ్డి గారికి, రాహుల్, ప్రకాష్, జితి, డాక్టర్ రామ్ గోపాల్, డాక్టర్ సి ఓబుల్ రెడ్డి, లక్ష్మీరాజా, రవిశంకర్ రెడ్డి, అప్పన్, రమణ, శుభమక్క, సుదర్శన్, డాక్టర్ రామ్మనోహర్, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సార్, ఓబయ్య, శ్రీరాములు, జకరయ్య, ఓబయ్య, ఇలా అందరూ మిత్రులు వచ్చి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొన్ని పేర్లు నేను ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు. అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఫోటో సెషన్ మొదట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఫస్ట్ ఫోటో తీసుకుంటారు. దీంతో పాటు ఈ కార్యక్రమానికి జయప్రదం కావడంలో ప్రజానాట్య మండలి కళాకారులు కూడా వాళ్ళ పాత్ర పోషించారు. మంచి పాట ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని టైం స్పేర్ చేసి చేశారు. వాళ్ళను అభినందిస్తా ఉన్నాం. తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి భోజనం మంచి భోజనం పంపించారు షాహీ దర్బార్ హోటల్ నుంచి. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన ఈ మొత్తం ప్రాసెస్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మొత్తానికి ఈ కార్యక్రమంతో జయప్రదం చేయడం కోసం అందరూ కృషి చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మొదట వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు, ఫ్యామిలీ ఫోటో తీసుకుంటారు. ఆ తర్వాత గ్రూపులుగా వచ్చి ఫోటోలు తీసుకుంటారు. తర్వాత డాక్టర్స్ వస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ రండి. మా ఫ్యామిలీ మెంబర్స్ రండి. మీరు జితి రండి. జితి, అపన్, మిత్రులారా, ఇంకొక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సింది ఏమంటే, ఇది మామూలు సహజంగా రవిశంకర్కు ఉన్న డాషింగ్ నేచర్ కారణంగా రవిశంకర్ రెడ్డి పేరు, ఫ్రెండ్స్ ఒక్క మాట వినండి. రవిశంకర్కున్న డాషింగ్ నేచర్ కారణంగా రవిశంకర్ పేరు ఎక్కువసార్లు ప్రస్తావనకు వచ్చి ఉంటుంది. కానీ రవిశంకర్ పాత్రతో పాటు డాక్టర్ రాజా వెంకట సార్ కానీ, డాక్టర్ ఓబుల్ రెడ్డి కానీ, శివరామ్ కానీ, ఇలా గురప్ప గారు కానీ, ఇలా మరికొందరి పాత్ర, ఆలోచన ఈ కార్యక్రమం నిర్వహణగా వెనక ఉంది. కాబట్టి ఇది అందరికీ సంబంధించిన శ్యామ్ సార్ మిత్రుల, సన్నిహితుల, శ్రేయోభిలాషుల కార్యక్రమంగా మేము గుర్తించమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు శ్యామ్ సార్తో జన విజ్ఞాన వేదిక మిత్రులు కలిసి ఫోటో తీసుకుంటా ఉన్నారు. బాగా పెట్టలే, సరే బాగా పెట్టలేదు అవల్ల. జన విజ్ఞాన వేదిక మిత్రులు ఎవరైనా ఉంటారండి? డాక్టర్లు కూడా దీనికే రండి. సార్.
రాజు వెనక్కి రండి, వస్తారా? నెక్స్ట్ గ్రూప్ మీరే డిసైడ్ చేసుకోండి. శ్యామ్ సార్ కారణంగా ల్యాబ్ టెక్నీషియన్ గా మారి వృత్తుల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఒక ఫోటో తీసుకోవచ్చు కదా. ల్యాబ్ టెక్నీషియన్స్ గా ఉన్నారు కదా వాళ్ళంతా. రంజిత్, తాహిరు, జీలాన్ ఇట్లాంటి వాళ్ళు.
ఎస్ఎఫ్ఐలో పనిచేసిన కామ్రేడ్స్ అంతా పైకి రావాలి. శ్యామ వెంగళరెడ్డి సార్
వెంకటరెడ్డి సార్ అన్న ఆనంద్ బాబు అన్న రండి. ఎస్ఎఫ్ఐలో పనిచేసిన జితన్న రండి. జోషి అన్న జోషి కాదండి. అందరికన్నా ఫ్రెండ్స్, శ్యామ్ సార్కి ఒక పోర్ట్రేట్ ఇచ్చే చివరిగా ఇద్దాము. దానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసేయండి. దీనికి ఏం స్థాయి అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, అందరూ వచ్చేయండి. దయచేసి అందరూ వచ్చేయండి. రండి అమ్మా, రండి తల్లి.
రవి